అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లుర్రు అందరూ మంచిగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మస్తున్నా. మీరందరూ కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇయాలటి మన వీడియో ముచ్చటనైతే చాలామంది అక్క హోమ్ టూర్ అని ఎప్పటి నుంచో కామెంట్ పెడుతుర్రు. సో మొత్తానికైతే ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నట్టు. సో ఇదైతే బయట నుంచి మా ఇల్లు ఇట్లుంటుంది అన్నట్టు. ఇంట్లోనైతే ఇంకో సైడ్ కొంచెం చెట్లు పెట్టడానికి ప్లేస్ ఉంచేసినాము. ఏందక్క హోమ్ టూర్ అని సామాన్లన్నీ బయటనే పెట్టినాం అనుకుంటారు కదా. హోమ్ టూరే కానీ ఎంప్టీ హోమ్ టూర్. అంటే ఇంట్లో సామాన్లు ఏం లేకపోతే ఎట్లుంటుంది మా ఇల్లు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. సో ఓకేనా, లైక్ చేయరి, హైప్ చేయరి, కామెంట్ చేయరి, వీడియోనైతే చివరి దాకా చూడుర్రి, మస్తు ముచ్చట్లు చెప్పుకుంటా. సో ఇదే అన్నట్టు మా ఇల్లు. కొన్ని ఇయర్స్ కింది అనుకోరు, చూసిరు కదా 99లో కట్టినాము. దాదాపు ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది మా ఇల్లు కట్టి. అప్పటి మోడల్స్ ఇట్లుండేటి కానీ ఇప్పుడు మాతోని కట్టిన ఇల్లు అన్నీ కూడా చేంజ్ చేసేసారు. మాది అట్లనే ఉండిపోయింది. ఒకప్పటి ఇల్లు అనుకోర్రి, ఇప్పటిది కాదు. చూసి అయితే అస్సలు నవ్వుకోకుర్రి. నేనైతే ముందే చెప్తున్నా, మా ఇల్లు చూసి అస్సలు నవ్వుకోకుర్రి. ఇగో ఇవన్నీ డిజైన్స్. ఒకప్పుడు ఇంట్లోకి ఇట్లనే ఉండేనట, మొత్తం డిజైన్లు పెట్టేటోళ్ళు కదా. పైన మాకు స్లాబ్ వస్తుంది అన్నట్టు. స్లాబ్ కూడా డిజైన్ వేసిరు, మంచిగా బుగ్గ పెట్టడానికి మంచిగా ఉంది కదా, స్టైల్గా. ఇంకా దీన్ని మేము ఏమంటామంటే సెత్తు అంటాం, లేకపోతే సజ్జే అంటాం. ఇంకా ఇంకొక విషయం ఏం చెప్పన్నా, ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, వీటినైతే మేమేమంటామంటే సట్టాలు అంటాం. ఒకప్పుడు ఇండ్లు మొత్తం సట్టాలు ఇండ్లే ఉండేటి. అంటే ఇట్లా తలుపులు ఉండేటి కాదు, సో ఇట్లనే ఉండేటి అన్నమాట. ఇంకా ఈ కింద గచ్చు చూసిరు కదా, సో గచ్చుకు కూడా కలర్ వేసేది అప్పట్లో. అసలు ఇందులో ఉన్న విచిత్రం ఏంటంటే 26 ఇయర్స్ అయినా సరే అప్పుడు వేసిన పెయింట్ ఇంకా పోలేదంటే గ్రేట్ అంటే గ్రేట్. ఇప్పటికి అప్పటికి మస్తు చేంజ్ ఉన్నాయి ఇంట్లకు. నిజంగా మా అయితే కలర్ ఇంత కూడా పోలేదు. కింద గచ్చు కూడా కలర్సే ఉన్నాయి. సో డిజైన్లు వేసారు అన్నట్టు. అంటే ఇప్పుడు అన్ని టైల్స్ అవన్నీ వచ్చినాయి కానీ, సో మాదైతే ఇట్లుంటుంది. ఇంకా ఇది అయితే బయట. సో ఇప్పుడు లోపలికి పోదామా. సో ఇదైతే ఎంట్రన్స్. మాకు స్ట్రైట్ ఒక దర్వాజా ఉంటుంది, సైడ్కి ఒక దర్వాజా ఉంటుంది. సో ఇది స్ట్రైట్ ఇల్లు. ఇప్పుడు నేను చూపించేది అయితే ఇంకో ఈ కలర్లు ఇవన్నీ కూడా మొన్న 2-3 ఇయర్స్ బ్యాక్ వేయించినాము కలర్స్. అంతకుముందు వేరే ఉండే. సో అంతకుముందు ఎట్లుండేది అనేది కూడా వీడియో చేసిన. సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడుర్రి. సో నిన్న రీసెంట్గా నాదే కలర్ కాంబినేషన్, కలర్ సెలెక్షన్ నాదే. అంటే ఇప్పుడు అన్ని కొత్తగా పెట్టరు కదా, 2 గోడలకు ఒక కలరు, ఒక గోడకు ఒక కలరు అని. ఇంకా పోనీలే పాత మోడల్ ఇల్లు అయినా సరే మనం కొద్దిగా కొత్త వేసుకుందామని చెప్పి కలర్ సెక్షన్ నాదే చేయించుకున్నా. సో 4 గోడలకు 2 తీర్ల కలర్లు వేయించిన. ఇంకా ఈ టీవీ ముచ్చట మీకు అందరికీ తెలిసిందే, కొత్త టీవీ వచ్చిందని చెప్పేసి దాన్ని ఇంకా ఇప్పటి వరకు ఆన్ చేసిందే లేదు. అంటే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదులేండి. సో ఎప్పట్లో ఇల్లు డీప్ క్లీనింగ్ చేసినామని చెప్పిన కదా, అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నా. ఇంకా పక్క పొంటి స్టాండ్ కనబడుతుంది కదా, ఆ స్టాండ్ టీవీ కోసమే వేయించినాం, కొత్తదే అది కూడా. సో ఈ టీవీ వైర్లు పెట్టడానికి సో పై సైడ్కి ఏం లేవు, కిందికి పెడితే పిల్లలు విగ్గుతున్నారని చెప్పేసి మేము కొత్తగా స్టాండ్ సెట్ చేయించినాం అన్నట్టు. సో టీవీ కోసమే. బాగుంది కదా. నేను ఏదో చిన్న ఏరనైనా అంటే ఇంత పెద్ద వేసుకొచ్చి ఇచ్చిర్రు. ఇంకా పోనీలే, తెచ్చింది ఎందుకు వేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఇంకేమన్నా పెట్టుకోవచ్చు కదా సామాన్లు, అందుకోసమే ఇంకా అట్లనే ఉంచేసినాము. ఇంకా టీవీ సెట్ అయితే వైర్లన్నీ పోతాయి, ఆ వైర్లన్నీ అస్సలు భయపడకూర్రి. ఇంక ఇవైతే కిటికీలు. కిటికీలు కూడా తెలియదు మాకు అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు అని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి కదా. ఇంకో ఇవి సెల్ఫ్లు. మా భాష మేము చెప్తున్నాం, సెల్ఫ్లు అంటాం మేము. ఇంకా అన్నీ ఎందాక గట్లున్నాయి అనుకోకూర్రి. బగ్గేండ్ల కిందిది కదా ఫ్రెండ్స్. ఇంకా పెయింట్ వేయించకముందు ఘోరంగా ఉండే. ఇంకా 4-5 ఇయర్స్ బ్యాక్ పెయింట్ వేయించినాం కాబట్టి ఇంక ఇప్పుడు కొంచెం బెటరే అనుకోర్రి. ఇంక ఇది హాల్ అన్నమాట, నేను ఇవరి దాకా చూపించింది హాలు. సో ఇది స్ట్రైట్ పోతాం కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్. నాకు వైలెట్ కలర్ అంటే మస్తు ఇష్టము. సో మా రూమ్లో స్పెషల్గా నేను ఈ కలర్ వేయించుకున్నా. సో లైట్ వైలెట్, సో థిక్ వైలెట్. సో ఇది ఇప్పుడు ఇంత ఖాళీ కనబడుతుంది కదా, ఇందులో మంచాలు పెట్టి సామాన్ అంతా సెట్ చేస్తే అసలు ఫుల్ టైట్ ఉంటుంది, అసలు ప్లేస్ కూడా ఉండదు. ఇందులో అంత చిన్న ఉంది రూము. బీరువా పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అసలు చెప్పాలంటే, బాగా చిన్న ఉంది రూము. సో ఇక్కడ పెడతాం బీరువా. ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటున్నా వేరే రూమ్లకు, చదివినాక చూపెడతా. సో ఇవి వచ్చేసి సెల్ఫ్లు, అంటే మన బట్టలు పెట్టుకోవడానికి. ఇంకా బాగా ఏం లేదు కదా ఫ్రెండ్స్, సలకలన్నీ బయటకు వచ్చేసినాయి సెల్ఫ్లో. సో మేము బట్టలు అయితే అందులో పెట్టుకుంటాం. ఆ మిషన్ అయితే
జాకీ మిషను దాన్ని ఇప్పటివరకు యూజ్ చేసింది లేదు కానీ మస్తు బరువు ఉంది. సామాన్ అన్ని తీసేటప్పుడు అది తీసి కింద పెట్టడానికి బరువు ఉందని చెప్పి అక్కడనే పెట్టేసినాం. ఇంకా దాన్ని అట్లనే ఉంచి మొత్తం క్లీనింగ్ చేసినాం అన్నట్టు ఇల్లు. సో ఇది వచ్చేసి బెడ్రూము. మళ్ళీ కింద కూడా ఇందులో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా డిజైన్స్ వేసిర్రు. బాగున్నాయి డిజైన్స్ అయితే. ఇవి కిటికీలు, అంటే వీటి నుంచి చూస్తే అటు బయట సైడు కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము సమ్మర్ టైంలో అట్లా ఫ్రీ ఉంటుంది. ఇంకో ఇది వచ్చేసి హాలు. వీడియోస్లలో చూస్తూనే ఉంటారు కదా మీరు అందరూ. ఇక ఈ 2 రూమ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, స్ట్రేట్ రూమ్ ఇది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఈ రూము మేము అస్సలు ఎక్కువ వాడం. ఎందుకంటే మాకు ఈ రూము కొంచెం పెద్దగానే ఉంటుంది. ఒకప్పుడు టీవీ ఇంట్లోనే పెట్టుకునేటోళ్ళము, కానీ ఇది ఎక్కువ యూజ్ చేస్తలేము. ఇంక ఇందులో ఏమన్నా మా డాడీ ఎక్కువ ఉంటాడు ఇందులో. ఇంకా మాకు సైడుకు ఇట్లా దేవుని రూమ్ ఉంటుంది అన్నట్టు. ఇంకా దేవుని రూమ్ ఉంటుంది కాబట్టి ఇందులో మేము అంటే ఎప్పుడో ఒకసారి అట్లా కూర్చోవడము అట్లా చేస్తాము అంతే. సో పైన సజ్జలు, ప్రతి ఇంట్లో సజ్జలు అనేటివి కామన్. ఎందుకంటే ఏమన్నా ఎక్కువ సామాను ఉన్నా, ఎప్పుడైనా పండగలకు పబ్బాలకు సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా సజ్జల మీద పెట్టేస్తాము. సో ఇది వచ్చేసి మా దేవుని రూమ్ అన్నట్టు. సో ఇటు సైడ్ ఉంటుంది దేవుని ఫొటోస్ అట్లా పెట్టినాము. ఇంకా దేవునికి సంబంధించిన ఏమన్నా వస్తువులు ఉంటాయి కదా, అవైతే ఇంకా ఈ పక్క పొంటి సెల్ఫ్లు ఉన్నాయి కదా అందులోనే పెడతాము. ఇంక ఇప్పుడైతే చూపిస్తలేను దేవుని రూము, ఎప్పుడైనా చూపిస్తా మళ్ళీ హోమ్ టూర్ చేసినప్పుడు. ఇక మెయిన్ ముచ్చట ఇది, మాకు అల్మారు. ఒకప్పుడు అల్మార్లు అనేటోళ్ళు, బీరువాలు లేకుండే అప్పుడు. సో మా డాడీ అయితే ఇల్లు కట్టించేటప్పుడు అల్మార్ సెట్ చేసిండు. అంటే దానికి తాళం వేయచ్చు, తాళం తీయచ్చు, అందులో బట్టలు పెట్టుకోవచ్చు, కొత్త బట్టలు పెట్టుకోవచ్చు, అప్పుడు బీరువాలు లేక. కానీ అల్మార్ ఏమైందంటే మొత్తము ఎలుకలు లోపలికి వచ్చుట్లా అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక దాన్ని తీసేపిచ్చినాం, ఇంకా ఓన్లీ సెల్ఫ్లే ఉంచేసినాం అన్నట్టు. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, అవి 3 రూమ్స్. ఇటు సైడ్ ఏమో దేవుని రూము. ఇంకా ఇవి కంప్లీట్ అయిపోయినాయి కదా, దీంతో 4వ రూము. ఇంక ఇట్లా ఒక్కటి కిచెన్లకు దారి ఉంటుంది అన్నట్టు. సో అటు బయటకు దారి ఉంటుంది, అంటే అటు నుంచి బయటకు పోవచ్చు, ఇటు నుంచి బయటకు రావచ్చు. సో ఇవి ఈ రూమ్లో కిటికీలు. అదేందాక ఇల్లు మీ ఇల్లు వింత ఉంది అనుకోకుర్రి, ఒకప్పుడు ఇల్లు ఇట్లనే ఉండేటి కదా. ఇప్పుడు కూడా వాస్తు ప్రకారం చెప్తే కొన్ని చేంజెస్ చేయాలి, బట్ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏం అట్లనే ఉంచేస్తున్నాము. సో ఇట్లా కిచెన్లకు దారి ఉంది, ఓపెన్ కిచెన్ అన్నట్టు. సో అటు నుంచి బయటకు వెళ్ళచ్చు, ఇటు నుంచి లోపలికి రావచ్చు. ఇంకా ఈ సిలిండర్ గద్దెనైతే రీసెంట్గానే కట్టించినాము. 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడే మా ఇల్లు కొంచెం సెట్ చేయించినాం అన్నట్టు రెవెన్యూషన్. సో అప్పుడు ఈ గద్దె అనేది ఉండే, అంతకుముందు అసలు ఇది కూడా లేకుండే. బల్ల ఉంటుంది కదా, సో బల్ల పైన వంట చేసుకునేటోళ్ళము. సో ఇది కొత్తగా కట్టించినాం అన్నట్టు. సో వాటరు, సో సింక్ ఇవన్నీ కూడా. ఇంకా కిటికీలు ఖచ్చితంగా ఉండాలి గ్యాస్ స్టవ్ ఉన్న కాడ. మాకు కొంచెము ఇంక ఎదురుగానే ఉంటాయి అన్నట్టు కిటికీలు. ఒక్క డోరు ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను నేను వంట చేసేటప్పుడు, పొగ అనేది సో లోపలికి రాకుండా. ఇంకో అది కిచెన్. సో బయట నుంచి ఇట్లా ఉంటుంది. సో ఇది ఇటు బయటకు వెళ్ళచ్చు. ఇంకా పైన కూడా మస్తు సజ్జలు పోసిరు. సో 2 స్టెప్స్ సజ్జలు పోసిరు. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇటు సైడు. అంటే ఇటు నుంచి వెళ్ళచ్చు, అటు నుంచి వెళ్ళచ్చు కిచెన్లకు. కొంచెము ఫాస్ట్గా ఏదైనా వర్క్ ఉందంటే ఇట్లనే ఎక్కువ యూజ్ చేస్తాము, లేకపోతే అటు నుంచి వస్తాము అన్నట్టు. ఇంకో ఇది సజ్జే, కిచెన్లో ఒక సజ్జ పెట్టించినాము. రూమ్కి ఒక సజ్జ ఉంది కంపల్సరీ మా ఇంట్లోనైతే. ఇంకా 2 సెల్ఫ్లు ఉన్నాయి, అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి సెల్ఫ్లు. ఒక సైడ్ ఏమో కిచెన్ సామాన్ పెట్టుకుంటా, ఒక సైడ్ ఏమో బౌల్ పెట్టుకుంటా. అట్లా ఒక సైడ్ ఏమో వంట సామాన్, ఒక సైడ్ బౌల్ పెట్టుకుంటా. చూసిరు కదా, ఇంక ఇట్లా ఉంటుంది. ఇదైతే కింద గచ్చు నార్మల్గానే ఉంది. ఒకసారి చెప్పాలంటే కిచెన్ మస్తు చిన్నగా ఉంది తెలుసా. ఇంకా సెల్ఫ్లు 2 విధాలుగా ఉండట్లా, కొంచెం బెటర్ కానీ చిన్నగా ఉంది. ఇంక ఇదైతే మీషోలో తీసుకున్నా, ఆ పేపర్ ఎప్పుడో తీసుకున్నా. సో ఇంకా ఇప్పటికీ అట్లనే ఉంది, మంచిగా ఉంది క్వాలిటీ. ఇంకా నన్ను మస్తు మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఇది ఏందక్క మెయిన్ కిచెన్లా అని అడుగుతురు. ఎక్కువ మంది తెలియదు కదా కూరాడికుండే అంటే ఏంటిది అని. సో కూరాడికుండే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తెలంగాణలో కూరాడికుండ అనేది ఆడబిడ్డ లెక్క పూజిస్తాం మేము. ఖచ్చితంగా అది కిచెన్ రూమ్లోనే ఉంటుంది. సో మాకు కింద ప్లేస్ ఎక్కువ లేకపోవట్లా, సో పైన ఒక సెల్ఫ్లు పెట్టి దాని మీద ఈ కూరాడికుండ అనేది సెట్ చేసినాం.
సో కంపల్సరీ కిచెన్లో ఉంటుంది. అయితే ఒక ముచ్చట ఏంది చెప్పన్నా, మాకు ఇక్కడ సిలిండర్ గద్దె కాడ సో వాటరు కిందికి వస్తున్నాయి. దానికి ఏందంటే చిన్నగా ఏమన్నా సెట్ చేపియాలి. ఏం సెట్ చేపిద్దామన్నా ఏం సెట్ అయితలేదు. మనం గ్యాస్ పైన వాటర్ పోసి కడిగేసరికి ఏందంటే వాటర్ అనేది కిందికి వస్తున్నాయి. దానికి ఏం సపోర్ట్ లేదు. ఏమన్నా మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయరి నాకు. సో ఏదన్నా చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకైతే ఏం సెర్చ్ చేసినా ఏం దొరకట్లేదు మీషోలో కూడా. మీకేమన్నా తెలిసిందుంటే కామెంట్ చేయరి. సో మొత్తానికైతే ఇదన్నమాట మా చిన్న కిచెను. నిజం చెప్తున్నా, పెద్ద పెద్ద ఇండ్లున్న వాళ్ళైతే అస్సలు నవ్వుకోకూరి. మా ఇల్లుని చూసి ఇప్పుడే చెప్తున్నా. ఇంగో ఇది ఇల్లు. సో మొత్తానికి మొత్తం దేవుని రూమ్తో సహా 5 రూమ్స్ ఉంటాయి. ఇంకా ఇల్లుకు 6 రూమ్లే ఉండాలి, 3 రూమ్లే ఉండాలి అట్లా అంటారు కదా. సో మాది మాత్రము గంతే 5 రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బయట. ఇంకొక విషయం ఏంటంటే ఇది సామాన్ లేనప్పుడు ఎంప్టీ హోర్ అని చెప్పిన కదా. ఇక్కడ పొయ్యి కాడ కిచెన్ నుంచి దగ్గర ఉంటుంది కదా. సో ఈ పొయ్యి కూడా మొన్ననే కట్టించుకున్నాము. సో ఏమన్నా గాలిపచ్చినా ఇటు పొయ్యి కాడికి రాకుండా చిన్నగా అట్లా గోడ పెట్టించుకున్నాం అన్నట్టు పొయ్యి కాడ. సో నీళ్ళు కాగబెట్టుకుంటానికి అట్లా వాడుకుంటాము. ఇంకా ఈ సామాన్లన్నీ కూడా సదరాలి. బయట పెట్టినప్పుడు తీసిన వీడియో ఇది. సో మీ అందరికీ ఎంప్టీ హోమ్ టూర్ చూపెడదాము అని చెప్పి ఈ వీడియో సామాన్లన్నీ బయట ఉన్నప్పుడే తీసిన. సో మొన్న సట్టప్పుడు ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడు తీసిన అన్నట్టు. సో మొత్తానికి అయితే మా ఇల్లు అయితే ఇట్లుంటుంది. ఇది ఎంప్టీ హోమ్ టూరు. ఇంకా మంచిగా సామాన్లు అన్నీ అదిరినాక ఎట్లుంటుంది మా ఇల్లు అనేది అయితే మళ్ళీ చేస్తా హోమ్ టూరు. సో ఇది ఓన్లీ అట్లా శాంపిల్గా చూపెట్టిన అంతే. ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పడానికి. సామాన్లన్నీ అదిరినాక మంచిగా తీస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కూడా సామాన్లు లోపల పెట్టేసేయాలి ఇప్పుడు. అసలు నిజం చెప్పాలంటే అసలు ఇంట్లో సామాన్లు లేనప్పుడు ఎంత బాగుంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, మనం ఏం మొర్రినా సరే పెద్దగా వినబడుతుంది సౌండ్. ఇక మనకి ఇంట్లో అన్ని సామాన్లు పెట్టుకున్నాం అనుకోర్రి, మన ఇల్లు ఎంత పెద్దదైనా సరే చిన్నదానిలానే అనిపిస్తుంది. అవన్నీ చదిరేసరికి ఇప్పుడు మీకు చూపెడితే పెద్దగా అనిపించింది కదా. సో సామాన్లు అన్నీ అదిన్నాక మీకు చూపెడితే చూడండి చిన్నగానే అనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి చిన్న సంధి అన్నట్టు. ఇందులోనైతే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వంట ఇంట్లోనే వేసేది. పొయ్యి పెట్టి ఇందులో వంట వేసేది. కానీ ఇప్పుడు ఇది వంటకు వాడుకోవద్దని అన్నారు. సో అందుకోసమే మేము ఇందులో మన స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే మన సామాన్లు ఏమన్నా పనికిరాని సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టేసినాము. ఇది సంధి అంటే బంగ్లా పైకి పోవడానికి మెట్లు ఉంటాయి కదా. సో ఆ సంధి అన్నట్టు. సో ఇంక ఇట్లా బంగ్లా తంతెలు వేరే సైడ్ పెట్టాలి అన్నారు. బట్ ప్రస్తుతానికైతే ఇట్లనే ఉన్నాయి తంతెలు. ఇది వచ్చేసి బంగ్లా పైన సజ్జ అని చెప్పిన కదా నేను, అది పైన. సో పైన కూడా మేమేమన్నా సామాన్ ఉంటే పెట్టుకుంటాము. చూసిరు కదా. లొకేషన్ అయితే మస్తు ఉంటుంది మా బంగ్లా పైన అయితే. చుట్టుపక్కల లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. అంటే మా ఇంటి పక్కకే పొలాలు ఉంటాయి అన్నట్టు చుట్టూ. ఎప్పుడన్నా సాయంత్రం పూట ఇట్లా బంగ్లా పైకి వచ్చినామంటే పీస్ఫుల్గా అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మన ఇళ్ళ పక్కకు చెట్లు సో అవి ఉంటేనే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది అనేది నా ఫీలింగు. సో ఈ గ్రీనరీ ఇదంతా చూస్తేనైతే అసలు ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోవచ్చు. సో అంత ప్రశాంతంగా ఉంటుంది. లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. ఇక ఈ సజ్జ అని చెప్పిన కదా, దీని కిందికి మేము దిగి ఏమైనా సామాన్ ఉంటే పెడతాము. తెలంగాణలో అయితే భయపడతారు, అయ్యో పోరేందుక బంగ్లు ఎక్కిందని. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ సజ్జ ఎక్కడానికి ఎన్ని తిప్పలు పట్టేదాన్నో. మా వాళ్ళు అయితే అస్సలు ఎక్కనిచ్చటోళ్ళే కాదు, కింద పడతా అని చెప్పేసి. సో ఇట్లా ఉంటుంది. ఇంకా మా గల్లీ ముచ్చటకత్తనైతే ఒక 5-6 ఇండ్లు మాత్రమే ఉంటాయి. అంటే మాది లోపలికి ఉంటుంది అన్నట్టు ఇండ్లు, ఎక్కువ ఇండ్లు ఉండయి. ఇంకా ఈ పక్కకు వాస్తు కూడా పెట్టించినాం మొన్న రీసెంట్గా. అందులో ఏమన్నా చెట్లు పెట్టాలి. సో పెట్టినప్పుడైతే ఇంకా వీడియో తీస్తా. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పుర్రి. ఈ పెయింటింగ్ కలర్ కాంబినేషన్ అయితే నా సెలెక్షనే. ఇంకా మొత్తానికి అయితే మా ఇల్లు ఇట్లా ఉంటుంది. ఒకప్పుడు ఇల్లు చూస్తేనైతే మీరు షాక్ అవుతారు. 3-4 ఇయర్స్ బ్యాక్ మా ఇల్లు ఎట్లుండేది అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడుర్రి. ఓకేనా. ఇంకా ఈ వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయరి. హోమ్ టూర్ కావాలా అనేది కూడా చెప్పుర్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.